ఇక మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. దక్షిణ బస్తర్ అంట. ఓవైపు ఎన్కౌంటర్లో, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి రోజు రోజుకి పరిమితమైపోతుంది. ఒకప్పుడు దండకారణ్యంలో జనతన సర్కార్ పేట సమాంతర పాలన సాగించిన మావోయిస్టు ప్రస్తుతం ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితి నెలకొంది. పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజ్రావు వేణుగోపాలరావు దాడుల వ్యూహకర్త ఆషన్న లొంగుబాటుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. వారిద్దరూ ఆయుధాలతో సహా దాదాపు 280 మంది క్యాడర్ను తమ వెంట తీసుకురావడంతో దండకారణ్యంలో పలు ప్రాంతాలు ఖాళీ అయినట్లయింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోని క్యాడర్ మల్లోజ్రావు వెంట వెళ్ళగా, ఉత్తర బస్తర్లోని క్యాడర్ దాదాపుగా ఆషన్నతో కలిసి నడిచింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి కేవలం దక్షిణ బస్తర్ ప్రాంతానికే పరిమితమైనట్టు తెలుస్తా ఉంది.